కేవలం 2 రోజులు మాత్రమే నీకు టైం ఇస్తాను. ఏం చేస్తావో నాకు తెలీదు. స్లో పాయిజన్ చూర్ణం రెడీ అవ్వాలి. ఈ రాయిబారాలతో నువ్వు ఇచ్చే కాంట్రాక్ట్ సర్టిఫికెట్తో కాపురం నిలబెట్టుకోవడం కంటే ఒంటరిగా బతకడమేనయ్యా. రాజేశ్వరీదేవి గారు, రాజేశ్వరీదేవి గారు, రాజేశ్వరీదేవి గారు, రాజేశ్వరీదేవి గారు ఎక్కడున్నారు? రాజేశ్వరీదేవి గారు, పొద్దున్నే దాంతో ఏం అవసరం వచ్చింది? చెవి కోసిన మేకలాగా అరుస్తున్నాడు. పనీపాట ఏముంది? ముచ్చట్లు చెప్పుకోవడానికే అయ్యుంటుంది. ముసలాడికి తిన్న తరగొద్దు. రాజేశ్వరీదేవి గారు, పిలిచారా రాజావారు? పిలవడం కాదమ్మా, కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తున్నాడు. అలా కూర్చోండి. పర్వాలేదు రాజావారు, చెప్పండి. ప్రశాంతంగా కూర్చొని మాతో మాట్లాడే సమయం కూడా మీకు లేదా? అలా ఏం లేదు రాజావారు. కూర్చోమ్మా. ముచ్చటపడి అడుగుతున్నాడుగా, ఎక్కడో ఎందుకు ఆయన గారు ఒళ్ళోనే కూర్చో. చెప్పండి రాజావారు. ఒక్కసారి మా కోసం వీణ మీద పలుకే బంగారమాయన కీర్తన వినిపించరు? ఈ ముసలాడి కోరిక చల్లగుండా ఈ కీర్తన్ని వదిలిపెట్టడుగా. రామదాసు ఈయన కోసమే ఆ కీర్తన్ని రాసినట్టుంది. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఎందుకంత సడన్ గా అడుగుతున్నారు? అవసరం అనిపించింది, వినాలి అనిపించింది. మనసు డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు మీరు వినిపించే పలుకే బంగారమాయన కీర్తన వింటే మా చెవులకు వినసొంపుగా ఉంటుంది. దిగులు తగ్గి మనసు తేలిక పడుతుంది. కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. మీరు ప్లే చేసే ఆ కీర్తన మా పాలిట మృత సంజీవని. ప్లీజ్ రాజేశ్వరీదేవి గారు, మా కోసం ఆ కీర్తన ప్లే చేయరు? నేను వీణ ప్లే చెయ్యను. చెయ్యలేను, చెయ్యకూడదు కూడా. ఎందుకు చేయకూడదు?
మాకు సమాధానం కావాలి. ఎందుకు ప్లే చేయనంటున్నారు? ఆ మాత్రం అడిగే హక్కు మాకు లేదా? లేక మా మాట అంటే మీకు గౌరవం లేదా? అదేం కాదు రాజావారు. మరి వీణ ప్లే చేయాలంటే నాకు కూడా మూడుండాలిగా. ఇన్నేళ్ల మన జీవిత ప్రయాణంలో ఏ రోజు మీరిలా మా మాట కాదనలేదు. అడిగిన వెంటనే సంతోషంగా మనస్ఫూర్తిగా మా కోసం కీర్తన ప్లే చేసేవారు. మేము సంతోషపడుతుంటే అది చూసి మీరు సంతోషపడేవారు. అలాంటిది ఈరోజు మొదటిసారిగా మా ఇష్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. మూడు లేదంటూ తప్పించుకుంటున్నారు. మా మనసు బాగోలేదు అన్నా పట్టించుకోవడం లేదు, లెక్క చేయడం లేదు. ఎందుకు? దయచేసి అసలు కారణం చెప్పండి. ఏం చెప్పమంటారు? అర్థం చేసుకోవాలి. ఈరోజు నేనున్నాను కాబట్టి వీణు ప్లే చేస్తాను. మీకిష్టమైన పలికే బంగారమైన కీర్తన వాయిస్తాను. మీ మనసు డిస్టర్బెన్స్ తగ్గి ప్రశాంతంగా మారిపోతుంది. అది నాకు సంతోషమే. కానీ సంవత్సరం తర్వాత మాట ఏంటి? అప్పుడు నేనుంటాను. రాజేశ్వరీదేవి గారు, నేను ఉండను, వీణా ఉండదు. నీకిష్టమైన పలుకే బంగారమైన కీర్తన కూడా ఉండదు. ఏం చేస్తారు? అప్పుడు మీ మనసు డిస్టర్బ్డ్గా అనిపిస్తే ఏం చేస్తారు? అలవాటు చేసుకోవాలి. ఆ డిస్టర్బెన్స్ అయినా అలవాటు చేసుకోవాలి. నా వీణతో పని లేకుండా ఆ డిస్టర్బెన్స్ మర్చిపోవడానికైనా అలవాటు చేసుకోవాలి. తప్పదు. స్మోక్ చేయటం, డ్రింక్ చేయడం మాత్రమే వ్యసనాలు కాదు రాజావారు. ఓ మనిషిని అతిగా ప్రేమించటం, అతిగా అభిమానించటం, అతిగా ఆధారపడటం, ఆ మనిషి లోకమనుకోవటం, ఇవన్నీ కూడా వ్యసనాలే. మానుకోవాలి. ఆ వ్యసనాల నుండి బయటపడాలి. దేవుడు 100 ఏళ్ల ఆయుష్నిచ్చాడు. ఏ ఒక్కరి తోడునో నమ్ముకుంటే, ఏ ఒక్కరి ప్రేమను నమ్ముకుంటే 100 ఏళ్ళు గడవు. ఆ విషయాన్ని, ఈ నిజాన్ని మనసుకు నచ్చ చెప్పుకోవాలి. మనసు డిస్టర్బ్డ్గా ఉన్నంత మాత్రాన లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. మనసు చెప్పినట్లు మీరు వినడం కాదు, మీరు చెప్పినట్లు మనసు వినేలా చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చెయ్యరు.
అర్థమైందా రాజావారు? మనిషిని అతిగా ప్రేమించటం, అతిగా అభిమానించటం, అతిగా ఆధారపడటం, ఆ మనిషి లోకమనుకోవటం, ఇవన్నీ కూడా వ్యసనాలే. రాజేశ్వరీదేవి గారు, మా రాజేశ్వరీదేవి గారు మనసు మార్చుకున్నారు. నేను అడిగిన కీర్తన వాయిస్తున్నారు. మా కోసం, మా కోసం. రాజావారు, పలుకే బంగారమాయన కీర్తన బాగా వాయించానా? మీకు నచ్చిందా? ఇప్పుడు మీ మనసులో ఉన్న డిస్టర్బెన్స్ తగ్గిందా? అసలు నిన్నెవరు ఆ వీణను ముట్టుకోమన్నారు?
ఎవరు వాయించమన్నారు? అంతా నీ ఇష్టమేనా? మీరు బాధపడుతూ ఉంటే, దిగులుగా ఉంటే చూడలేకపోయాను. మీ మనసుకు ప్రశాంతత కలగాలని మీ పర్మిషన్ లేకుండా మీకిష్టమైన కీర్తన ప్లే చేశాను. మాకిష్టమైన కీర్తన మాకిష్టమైన మనిషే ప్లే చేయాలి. ఎవరు పడితే వాళ్ళకి ఆ హక్కు లేదు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ అక్క ప్లే చెయ్యను అనడంతో నీ బాధను చూడలేక అవసరం లేదు. ఎవరూ మా మీద జాలి చూపించనక్కర్లేదు. ఎవరూ మా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోనక్కర్లేదు. జీవితాన్ని వేస్ట్ చేసుకోనక్కర్లేదు. బాధపడమే కాదు, ఆ బాధని దిగమింగుకోవడం కూడా మాకు తెలుసు. ప్రేమించడమే కాదు, ఆ ప్రేమని మనసులో సమాధి చేయడం కూడా మాకు తెలుసు. అక్క, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాజావారి మనసులో నీ మీద ఎంత ప్రేమాభిమానాలున్నాయో చూస్తున్నావుగా. అందులో కనీసం 10వ వంతైనా నాకు దొరికితే బావుండు అని ఆశగా ఎదురుచూస్తున్నాను. ఆ ప్రేమని సంపాదించుకోవాలని, రాజావారికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాను. ఈ జన్మకి నాకు అదృష్టం దొరకదేమో. నన్ను చూస్తేనే మండిపడుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు. తప్పు నాదే. ఇన్నేళ్లు నేను ఏడిపించుకుని తిని ఇప్పుడు సడన్ గా మారితే ఎవరు మాత్రం నమ్ముతారు? ఎలా నమ్ముతారు? నా మీద కోపాన్ని ఎలా మర్చిపోతారు? నాకీ శిక్ష కావాల్సిందే, నేను అనుభవించాల్సిందే. అక్క, నా విషయం వదిలే. నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజావారిని బాధ పెట్టకు. నువ్వు హవేలీ వదిలి వెళ్ళిపోతే ఆయన తట్టుకోలేరు. ప్లీజ్, దయచేసి మనసు మార్చుకో. అయినా సంవత్సరం తర్వాత హవేలీ వదిలి వెళ్ళిపోవాల్సింది నేను. ఇది నీ హవేలీ. వారు నీ రాజావారు. ఎప్పటికీ నువ్విక్కడే ఉండాలి. మీరిద్దరూ కలిసి ఉండాలి. నేను కోరుకునేది కూడా అదే. ప్లీజ్ అక్క, మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజావారిని బాధ పెట్టకు. ఆయన బాధపడుతుంటే నేను చూడలేను.
వెళ్ళను అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. మంత్రించిన బాంబు. వీటిని తొక్కిన వాళ్ళు రక్తం కక్కుకుంటారు, స్పృహ తప్పి పడిపోతారు. జై భద్రకాళి.